నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. నేచురల్ స్టార్ 'నాని' గారు అండ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిర్మిస్తున్నటువంటి యాక్షన్ మూవీ 'ప్యారడైజు' వాయిదా పడింది. ఎందుకు అంటే కొంతమంది కొన్ని రకాలుగా చేస్తున్నటువంటి ప్రచారం ఏంది అంటే కొన్ని మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్‌కి భయపడి దీన్ని పక్కన పెట్టేశారు అని కొంతమంది. లేదు కొంచెం సినిమా ఇంకా కొంచెం ప్రొడక్షన్‌లో ఉంది. అంటే ఎడిటింగ్ గాని, లేదు అంటే ఇంకా కొన్ని సీన్‌లు చిత్రీకరించేవిటి ఉన్నవి. సో, దాని కారణంగానే వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ వివరించింది. సో, ఏది ఏమైనా గూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి అంటే, ఇంకో కొన్ని సినిమాలు వాయిదా వేసుకునే ప్రచార పద్ధతి కొనసాగుతూనే ఉంది. మనం కొన్ని కొన్ని సినిమాలు చూసుకుంటే పెద్ద సినిమాలకు భయపడి చిన్న సినిమాలు, చిన్న సినిమాలు భయపడి పెద్ద సినిమాలు అంటే ఒకరికి ఒకరు పోటీ ఉండద్దనా? లేదు అంటే ఒకవేళ నా సినిమా ఆడితే నా సినిమా ఇంకొక సినిమా ఫెయిల్ అయిపోతుందనేది అర్థం కాని విషయం. బేసిక్‌గా ఎవరికి వాళ్ళకు కొన్ని థియేటర్‌లు ఆల్రెడీ మాట్లాడుకునే ఉంటారు. సో, దాంట్లో మనం ఇప్పుడు ఏదైతే రిలీజ్ జేస్తున్నామో, ఆ డేట్‌కే రిలీజ్ జేయాలి. ఎందుకంటే, ఇప్పుడు కొంతమంది ప్రేక్షకులలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దీన్ని ఫిబ్రవరిలోనే రిలీజ్ జేస్తామన్న చిత్ర యూనిట్ మళ్ళీ మార్చ్‌కి పోస్ట్‌పోన్ జేసింది. దాని కారణంగా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు భయపడ్డారు. అంటే ఏదో ఇంకొక మూవీ వస్తుంది. దాని గురించి భయపడ్డారు అనేటువంటి ప్రచారం కొనసాగుతుంది. సో, అలా కొనసాగించకుండా ఉండాలి అంటే మీరు కరెక్ట్‌గా ఏదైతే షూటింగ్ గాని, లేదంటే ఆ ఎడిటింగ్ ప్రాసెస్ గాని మీకు ఐడియా ఉంటుంది. ఎప్పుడు అయిపోతుంది, లేదు అంటే ప్రమోషన్స్‌కి ఎప్పుడెళ్ళాలి, ఏందనేది అన్నీ మీకు ఐడియా ఉంటాయి గాబట్టి ఖచ్చితమైన డేటును రిలీజ్ జేయాలి. అంతేగాని ఇప్పుడొక రిలీజ్ జేసి, మళ్ళీ 1 మంత్ తర్వాత అప్పటికి మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చి, అప్పటికి మళ్ళీ పోస్ట్‌పోన్ చేసి, మళ్ళీ ఇంకొకటి రిలీజ్ జేస్తే చాలా గలీజ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా సినిమాపై ప్రభావం పడుతుంది. ఇప్పుడు ప్రేక్షకుడు 'ప్యారడైజ్' పైన కొన్ని ఆశలు గాని, కొన్ని కొన్ని కోరికలు పెట్టుకొని సినిమాకొస్తాడు. అలాంటి సినిమా పోస్ట్‌పోన్ అయిన కొద్దీ ఇతనికున్న ఆ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అయన్నీ ఇంకొక సినిమా పైకి ఆహ్, డైవర్ట్ అయిపోతుందన్నట్టు. సో, అలా అవ్వకూడదు అంటే ఖచ్చితమైనటువంటి డేట్ ఈ రోజు రిలీజ్ అవుతుంది. తర్వాత ఆహ్, ఈ రోజున ప్రమోషన్‌కి వెళ్తాము అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఆహ్, రిలీజ్ జేయాలి. సో, దీని గురించే మరికొంత విషయం మనం అసలెందుకు ఆహ్, పోస్ట్‌పోన్ అయింది? దీనికేమైనా కారణాలున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేచురల్ స్టార్ 'నాని', దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' విడుదల వాయిదా పడింది. గతంలో ప్రకటించిన తేదీ కంటే 5 నెలలు ఆలస్యంగా ఈ చిత్ర ప్రేక్షకుల ముందు రానుంది. ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తామన్న మేకర్స్ ప్రకటించినప్పటికీ పెండింగ్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా పోస్ట్‌పోన్ చేశారు. తాజాగా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే 'నేచురల్ స్టార్ నాని', శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఏదన్నా ఉంది అంటే 'ప్యారడైజు'. అంతకుముందు వీళ్ళిద్దరి కాంబోల 'దసరా' మూవీ వచ్చింది. అది చాలా అసలు బీభత్సంగా ఆడింది. ఎందుకంటే అది తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. సో, దాని ఆధారంగా తీసినటువంటి సినిమానే దానికి అదే పేరు పెట్టాడు 'దసరా' అని. సో, అది అంటే శ్రీకాంత్ ఓదెల న్యూ డైరెక్టర్. తనకొక్క ఛాన్స్ ఇచ్చి అంటే చూశాడు. ఎందుకంటే 'నేచురల్ స్టార్ నాని' ఎప్పుడైనా కొత్త వాళ్ళకు అవకాశాలిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇతను గూడా అదే క్రమంలో ఎదిగాడు. ఈ 'నాని' గారు ఫస్టు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొన్ని సినిమాలు చేశాడు. దాని పరంగానే హీరోగా ఛాన్స్ వచ్చి ఇలాగే కంటిన్యూ అయితున్నాడు. కానీ ఇతనికి డైరెక్టర్ అంటే డైరెక్షన్ జేయడం అంటే చాలా ఇష్టం. అదే క్రమంలో కొత్త వాళ్ళెవరైనా మంచి కథతో వస్తే ఖచ్చితంగా ఆహ్, ప్రోత్సాహం గాని, లేదు అంటే ఖచ్చితంగా అతనితో సినిమా తీస్తాడు. అదే క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ 'దసరా' ఆ స్టోరీ చెప్పినప్పుడు బాగుందని తీశాడు. సూపర్ బంపర్ హిట్ అయిపోయింది. సో, అదే క్రమంలోనే సెకండ్ సినిమా 'ప్యారడైజ్' మన ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. కానీ ఫస్ట్ వీళ్ళనుకున్న డేట్ రిలీజ్ కాకపోయింది. ఎందుకు అంటే మార్చి 16 తారీఖున అనుకున్నారు. కానీ కొన్ని సీన్‌లు రీటేకింగ్ గాని, లేదు అంటే ఎడిటింగ్ గాని, పోస్ట్ ప్రొడక్షన్ గాని ఇవన్నీ మిగిలి ఉండటం వలన వీళ్ళు ఖచ్చితమైన
డేటు నిర్ణయించలేకపోయారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమాల వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమాలన్నీ వెనక్కి వెళ్తుంటే, ఆ ప్లేస్‌లో కొత్త సినిమాలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికీ పలు క్రేజీ చిత్రాలు వాయిదా పడ్డాయి. 'పెద్ది' సినిమాను ఏప్రిల్ నెలాఖరుకు షిఫ్ట్ చేసి, మార్చి 26న 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తుందని ప్రకటించారు. ఈ క్రమంలో 'ది ప్యారడైజ్' మూవీ కూడా వాయిదా పోస్ట్‌పోన్ అవుతుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఇక్కడ ఏంది అంటే, ఒక సినిమా వస్తుంది అంటే, ఇంకొక సినిమా వాయిదా వేసుకునే పద్ధతి ఇప్పుడు గాదు, చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 'పెద్ది' సినిమా గూడా అప్పుడే రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ అదే రిలీజ్‌కి, అదే డేట్‌కి 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ చేస్తారని ప్రకటించడంతో ఇవన్నీ వాయిదా వేసుకునే స్థాయికెళ్ళిపోయాయి. అంటే ఒక సినిమా హీరో వస్తుంది అంటే ఇప్పుడు పెద్ద సినిమా, పవన్ కళ్యాణ్ గారిది పెద్ద సినిమా, పెద్ద హీరో గాబట్టి అతనిదొస్తుందంటే చిన్న సినిమాలు వాయిదా వేసుకుంటూనే ఉన్నాయి. ఒకవేళ అది గిట్లా ఆహ్, కొన్ని కారణాల వలన పోస్ట్‌పోన్ అయితే దాని ప్లేస్‌లో చిన్న సినిమాలు వచ్చి చేరుతున్నాయి. అంతేగాని వీళ్ళు మరి ఈ 'పెద్ది' సినిమా గాని అలాగే పోస్ట్‌పోన్ అయిపోయింది. లేదు అంటే అది మార్చి సేమ్ 26 డేట్‌కే రిలీజ్ చేసే పరిస్థితి ఉండేది. కానీ కొన్ని కారణాల వలన రిలీజ్ చేయలేకపోయారు. మళ్ళీ దాని డేట్ గూడా మళ్ళీ మార్చడం జరిగింది. 'నాని' హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'ద ప్యారడైజ్'. దసరా తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో రూపొందుతున్న చిత్రం ఇది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చాలా నెలల కిందటే పోస్టర్ వేశారు. ఇలా పెండింగ్ వర్క్ ఉండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సినిమా 5 నెలలు వెనక్కి వెళ్ళింది. 2026 ఆగస్టు 21వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే కొన్ని పనుల వలన, లేదు అంటే కొంత పెండింగ్ వలన పోస్ట్ ప్రొడక్షన్ గాని, ఎడిటింగ్ గాని, రీటేకింగ్ సీన్‌లు గాని ఇవన్నీ చేయడం వలన మళ్ళీ దాన్ని పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే ఆగస్టు 21వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించింది. మళ్ళీ అప్పటికి ఏదన్నా మూవీ రావడం గాని, లేదంటే ఏదన్నా పెద్ద హీరో సంబంధించినటువంటి సినిమా వస్తే మళ్ళీ వాయిదా వేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో, ఏ సినిమా అయినా, హీరో సినిమా అయినా పెద్దదా, చిన్నదా అని తేడా లేకుండా మన కాన్ఫిడెంట్ మనకు చెప్తుంది. అంటే సినిమా ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుందనేది. సో, మనం అనుకున్న టైంకి అనుకున్నట్టు రిలీజ్ చేయాలి అప్పుడే. ఎందుకంటే ప్రేక్షకుల ముందు కొంచెం చులకనగా అయిపోతాము. వాళ్ళే ఎప్పుడు పెద్దవాళ్ళే ఇప్పుడు 'నానికి' సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే, మా హీరోనే గొప్ప అంటే, మా హీరోనే గొప్ప అనుకుంటున్నారు.